మేమైతే చెట్ల కిందకి వెళ్ళాం ఫ్రెండ్స్. వెళ్ళినాం కానీ వర్షం అన్నం కూడా తినేయలే మమ్మల్ని. చూడండి ఏం చేసిండో. వండుకున్న దాకా అన్నీ చేసినాక ఆగింది కానీ తినేటప్పుడు ఫుల్ వర్షం అయితే వచ్చింది. ఇంకా పోయినాం మేమైతే. ఇట్లా పొయ్యిరాలు పెట్టి అయితే పసుపు కుంకుమ వేసి రాళ్ళు బూదిచ్చి అయితే ఇట్లా అన్నం కూర అవైతే వండుతారు. అత్తమ్మ అయితే ఆ పని చేస్తుంది. ఇక మేమైతే ఇక్కడ కూర్చున్నాం, సాప వేసుకొని కూర్చున్నాం. ఇక కూర్చొని ఇస్తారాకులను కుట్టి ఇక చేనుకాడి పోయినాం కదా, చెట్ల కిందకి పచ్చనాకులు తింటే మంచిదని పచ్చనాకులు తిందామని మోదుగాకులు తెమ్మంటే మోదుగాకుల కోసం అయితే పోయినాం. చిక్కి చేసి మా బావ నేనైతే పోయినాం. మోదుగాకులు తెంపిస్తా ఉంటే వాళ్ళైతే పట్టుకుర్రు. వాళ్ళిద్దరికి తెంపి మండలు తెంపిస్తా ఉంటే పట్టుకుర్రు. నేనేమో ఇక్కడ పెద్ద చెట్టు ఉంది, దీనికి తెంపుతాను పోయినా కానీ నాకైతే అసలు దొరకలేదు. అన్నీ చిన్నగా ఉన్నాయి, తెంపరాలేదు. నేను తెంపుడు తక్కువ, ఫోటోలు వీడియోలు తీసుడు ఎక్కువ అని నన్ను అంటుండు. ఇక అట్నే ఉంది నా పని అయితే. నాకు అసలు ఒక మండ కూడా సరిగా ఇడవలేదు. కొన్ని అయితే ఇడ్చుకొని ఇక మళ్ళీ ఇస్తార్లు కుడదామని అయితే అడిగి చెట్టు కాడికి అయితే పోదామని అయితే పోతున్నాం. ఇట్లా కొన్ని అయితే తెంపిన, నాకు అసలు దొరకలేదు. ఇస్తార్లు కుడదామని ఆడేసి ఇక రాళ్ళు తెచ్చి లింగాలను అయితే పెట్టన్నారు. దేవుళ్ళని లింగాలు అంటే మేమైతే లింగాలు అంటాం. ఇక లింగాలు బూది అంటే 3 అయితే రాళ్ళు తెచ్చి పసుపు కుంకుమ పెట్టి బొట్టు అయితే పెట్టినాం. ఇట్లా బొట్లు పెట్టి దేవుళ్ళని నేనే పెట్టిన. అత్తమ్మ వంట పని చూసుకుంటే ఇక నేను ఇట్లా దేవుళ్ళని అయితే పూజించిన. ఇక పూజించి ఆడ నారుమడి కాడనే ఇక దేవుళ్ళని పెట్టి అన్నం ఉడికింది కదా, దేవుని కాడ అన్నం గుగ్గిలు అయితే పెట్టి మొక్కుకున్నా. ఇంకా రాజేష్ అయితే వీడియో తీస్తుండు. ఇట్లయితే మొక్కుకొని దేవుని కాడ వీడియో అయితే తీసుకున్నాం. అదంతా నారుమడి, మా చిన్న మామయ్య కొడుకు రాజేష్. ఇక పెట్టి మేము కూడా గుగ్గిలు అయితే తిన్నాం. ఇస్తార్లు కుట్టుకుంటా అత్తమ్మ అయితే ఇస్తారాకులు కుడుతుంది. ఇస్తార్లు కుట్టుకుంటా గుగ్గిలు తినుకుంటా కూర్చున్నాం. అంతసేపు మంచిగా ఉంది. తీరా అన్నం తినే టైంకి ఫుల్ వర్షం. మాది అయిపోవచ్చింది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇక అన్నం తింటుంటేనే గాలిదుమ్ము స్టార్ట్ అయింది. ఇక టైంకి అయితే తిన్నాం. మేము దీన్ని చేయగలుగుతుండగానే ఇక ఫుల్ వర్షం అయితే వచ్చింది. మా మామయ్య అయితే వానలనే తిన్నాడు అన్నం. ఇక థమ్స్అప్ తాగినాం. ఇట్లా గొడుగు పట్టుకొని అన్నీ అయితే చదువుకున్నాం. గొడుగుతోనే వర్షం అయితే తడిచినాం. వర్షం అయితే వస్తుంది. వర్షంలో కొద్దిసేపు గొడుగు పెట్టుకొని అయితే నిలబడ్డాం. ఇక తగ్గేటట్లేదని ఇక వానలనే చదువుకొని అన్నీ ఇక మళ్ళీ గంపలు పెట్టుకొని ఇంటికి అయితే వద్దామని ఇక అన్నీ చదివినాం. మళ్ళీ ఇంటికి రాగానే వర్షం తగ్గింది. అట్లా చేసింది మా పని. అన్నం కూడా తినేయాలి ప్రశాంతంగా మామిడి చెట్టు కింద. మేమైతే నారుమడి ఆ రోజు చూపించాను కదా, ఇప్పుడు కొద్దిగా మొలిచినాయి. మొలిచింది బాగానే నారుమడి. మేము వరకే పోయినాం, చాలా వరకు ఎవరైతే రాలే. ఎవరి చెట్టుకి